చేస్తారని అనుకుంటున్నాను. అది ఇంకా ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ సార్ మొన్న అదే కిషోర్ గారు మన సక్సెస్ ఈవెంట్‌లో ఏదో అన్నారు సార్. కరెక్ట్ కరెక్ట్. ఏమన్నాడు? ఆ? తిరగని యాత్ర లేదు, వేయని పాత్ర లేదు, వేసుకొని మాత్ర లేదు అని. అంత మాట అన్నాడా? బాడీ షేమింగ్ చేశాడా? నేను మా అసోసియేషన్కి వెళ్తాను ఇప్పుడే. కంప్లైంట్ వీళ్ళు నవ్వారు ఎవరన్నా వెనకాలని. మీరు నమ్మరు, నాకు మీరు మాకు మెచ్యూర్డ్ ఉన్న అదిగో మా హ్యాపెనింగ్ ప్రొడ్యూసరు, మా హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ నా మిత్రుడు వచ్చేసారు కంగ్రాట్స్ చేయడానికి. ఒక్క నిమిషం మీరు మాట్లాడతారా? ఎవరు? కిషోర్ గారి గురించి ఏం చెప్తాం? ఆయన వెయ్యని పంచి లేదు, తినని కంచం లేదు. ఏంటి పడుకొని మంచం లేదా అన్న? ప్రాస బాగుందని ఏదో అడిగాను, సారీ ఏమనుకోవద్దు. లవ్ యూ కిషోర్. నాకు కిషోర్ చాలా ఇష్టమైన వ్యక్తి, నన్ను చాలా విషయాల్లో చాలా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత ఉండాలి అని నేర్చుకున్నాను కిషోర్ దగ్గర. నాట్ జోక్ యాక్చువల్గా. తన డిసిప్లిన్ కానీ, తన కమిట్మెంట్ కానీ నేను చాలా చాలా నిజంగా జోక్ చేయట్లేదు, నాకు చాలా విషయాలు నేర్పించాడు అతను. థ్యాంక్ యూ, లవ్ యూ కాక. ఇవన్నీ ఎడిటింగ్లో తీసేస్తారు సార్, అదొకటే వాడుకుంటారు. ఏమన్నా 4-5 పాయింట్లు చెబుదాం అంటున్నాను, మొత్తం ఈవిడే మొదలెట్టేసి రాకముందు చెప్పింది, వచ్చిన తర్వాత చెప్పింది, అన్ని పాయింట్లు ఈవిడే వదిలేస్తే మాకు ఏమన్నా కొంచెం కంటెంట్ ఇవ్వండి. ఓకే సార్, మాట్లాడండి. ఈ సినిమా దురంధర్ ఒకటి అలా ఆడుతూనే ఉంటుంది, ఇది కూడా అలాగా వెళ్తూనే ఉంటుంది. ఐపీఎల్ ఉన్నా లేకపోయినా చిన్న సినిమాల్లో మాది దురంధర్ లాంటిది. చూడని వాళ్ళు కూడా తప్పకుండా చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కావాల్సింది మనకు సరదా కామెడీ కాబట్టి నవ్వుకోవడం, హ్యాపీగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ మా నిహారికకి, ఆల్ ద బెస్ట్. అంత మంచి కూతురు కానీ చెల్లెలు కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. బ్యూటిఫుల్ సార్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు.